உறுதிமொழிகிறேன். தமிழ் வாழ்க. తమిళనాడు పాలిటిక్స్ అంటేనే ఒక వైబ్రేషన్. అక్కడ రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి సముద్రం లాంటి రాజకీయాలకి దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక విప్లవంలో దూసుకొచ్చింది. ఆ విప్లవ కిరీటాల్లో ఒకరే కీర్తన. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీర్తన అనే పేరు ఒక సంచలనంగా మారింది. విజయ్ క్యాబినెట్లోని 9 మంది మంత్రుల్లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి ఈమె కావడం విశేషం. అది కూడా మన తెలుగమ్మాయి. మరి ఇంతకీ ఎవరి కీర్తన, ఆమె నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తన అనేది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువునే ఆయుధంగా మలుచుకున్న ఆమె ఎంఎస్సి పట్టభద్రురాలు. చదువుకునే రోజుల్లోనే సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆమెకు స్పష్టమైన అవగాహన ఉండేది. రాజకీయాలు అంటే కేవలం అధికారం కాదు, అదొక బాధ్యత అని నమ్మిన యువనేత కీర్తన. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేశారు. అంటే తెర వెనుక ఉండే వ్యూహాలు రచించే స్థాయి నుంచి నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాప్రతినిధిగా మారడం ఆమె జీవితంలోని ఒక పెద్ద మలుపుగా మారింది. ఎన్నికల వ్యూహాలు, ప్రజాభిప్రాయ సేకరణలో ఆమెకున్న అనుభవం పార్టీలో ఆమె ఎదుగుదలకు తోడ్పడింది. శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కీర్తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. అందుకే ఆమెను అక్కడి వారు శివకాశి సింగపెన్ అంటే సింగపుత్రి అని కూడా పిలుచుకుంటారు. టీవీకే పార్టీలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డును సృష్టించారు. ఇక విజయ్ తన క్యాబినెట్లో ఆమెకు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం మహిళా కోటలోనే కాకుండా ఆమెకున్న మేధస్సు మరియు పనితీరును చూసి ఈ బాధ్యతనైతే అప్పగించారు. ఒక విద్యావంతురాలైన యువతి రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో కీర్తన నిరూపిస్తారని విశ్లేషకులు గట్టిగా భావిస్తున్నారు.